హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్‌కి స్వాగతం. వారికి మాత్రమే ఆడపిల్లలు పుడతారు. ఆడపిల్లని కని, పెంచి వివాహం చేయడం అంటే వేరెవరో పరాయి వారికి ఉపయోగపడే ఒక కుందనపు బొమ్మను తయారు చేసి ఇవ్వడమే. ఇంతటి త్యాగం చేయగల శక్తి ఉన్న స్త్రీ పురుషులకు మాత్రమే ఆ ఈశ్వరుడు ఆడబిడ్డను ప్రసాదిస్తాడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడితో అపారమైన పూర్వజన్మ పుణ్యం ఉన్న తల్లిదండ్రులకు మాత్రమే ఆడబిడ్డ లభిస్తుంది అని స్పష్టంగా చెప్పాడు. ప్రజలు అజ్ఞానంతో తమ వృద్ధాప్యంలో అన్నం పెట్టే తోడు ఉంటారని మగ సంతానం కోరుకుంటారు. కానీ నిజానికి మనసులోని బాధను, జీవితంలోని బాధను పంచుకునేది ఎప్పటికైనా ఆడబిడ్డలే. పితృకర్మ అయిన పిండ ప్రదానం చేసి పితృదేవతలకు విముక్తి కల్పించేది మగబిడ్డ మాత్రమే అని మాకు మగబిడ్డ కావాలని అంటారు చాలామంది. కానీ రామాయణంలో సీతమ్మ తన మామగారైన దశరథుని మహారాజుకి పిండ ప్రదానం చేసినట్టు ఉంది. మగబిడ్డ లేని వారు ఆడబిడ్డ చేత కూడా పిండ ప్రదానం చేయించవచ్చని శాస్త్రంలో చెప్పబడి ఉంది. మగబిడ్డల వల్ల పితృదేవతలకు విముక్తి మాత్రమే లభిస్తుంది. అదే ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులకు ఆడపిల్లను కన్యాదానం చేయడం వల్ల ఆ పుణ్యం కారణంగా ఆ తల్లిదండ్రులతో పాటు వారి ముందు పుట్టిన 10 తరాలు, తర్వాత పుట్టిన 10 తరాలు శాశ్వత బ్రహ్మలోకాన్ని పొందుతారు అని శాస్త్రంలో చెప్పబడింది. అన్ని పుణ్యాల కంటే కన్యాదానం చేసిన పుణ్యం చాలా గొప్పది. ఈ సత్యాలన్నీ అర్థం చేసుకొని ఇప్పటికైనా ఆడపిల్లల్ని కాపాడుకుందాం. మరో తరానికి స్వాగతం పలుకుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.